Dear learners, welcome back to our channel Learn English with Venkat. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా హ్యాడ్ అనే ఒక వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే సింపుల్ పాస్ట్లో ఈ హ్యాడ్ ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటారనే విషయాన్ని ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ ఎగ్జాంపుల్స్. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే ఏదైనా కలిగి ఉండడం గతంలో అని చెప్పేటప్పుడు మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం హ్యాడ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ హ్యాడ్ ఏ స్కూటర్ దెన్, అప్పుడు నాకు స్కూటర్ ఉండేది అంటే అప్పుడు అంటే గతం. ఇన్ ద పాస్ట్ ఐ హ్యాడ్ ఏ స్కూటర్. నెక్స్ట్, వన్స్ షీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ జ్యువెలరీ, ఆమెకు ఒకప్పుడు ఎక్కువగా ఆభరణాలు ఉండేవి ఒకప్పుడు, బట్ నాట్ నౌ. నెక్స్ట్, డిడ్ యూ హ్యావ్ ఏ సైకిల్ ఇన్స్టెడ్ ఆఫ్ బైక్, బైక్ బదులుకు నీకు సైకిల్ ఉండేదా అని ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఆడడం జరిగింది. క్వశ్చన్స్లో డిడ్ తీసుకొని తర్వాత మనం హ్యావ్ యూజ్ చేస్తూ ఉంటాం. సో డిడ్ యూ హ్యావ్ అని చెప్పి ఇలా అన్నాం. అలాగే క్వాలిటీస్ చెప్పేటప్పుడు అంటే ఏదైనా గుణాలు చెప్పేటప్పుడు కూడా మనం గతంలో హ్యాడ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో నాకు సహనం ఎక్కువగా ఉండేది. అంటే పేషెన్స్ అంటే సహనం, అంటే అదొక క్వాలిటీ కాబట్టి ఇలా మనం చెప్పాం. ద కపుల్ హ్యాడ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్, ఆ జంటకు మంచి అండర్స్టాండింగ్ ఉండేది, ఆ కపుల్కి మంచి అండర్స్టాండింగ్ ఉండేది అని చెప్పి అన్నాం. నెక్స్ట్ వన్, మనకు గల పని గురించి చెప్పేటప్పుడు ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఎస్టర్డే, నిన్న నాకు ఎక్కువగా పని ఉండేది, పని ఉంది అని చెప్పి ఇలా ఎస్టర్డే అంటే నిన్న అంటే జరిగిపోయింది పాస్ట్ కాబట్టి ఇక్కడ హ్యాడ్ యూజ్ చేసి ఇలా చెప్పాం. డిడ్ యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ బాస్, బాస్తో ఏదైనా నీకు పని ఉండేదా గతంలో, ఇలా గతంలో పని ఉండేదని చెప్పేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ కాబట్టి డిడ్ యూజ్ చేసి తర్వాత మనం హ్యావ్ యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, గతంలో మనకున్న ఫీలింగ్స్ గురించి చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ హ్యాడ్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. వన్స్ షీ హ్యాడ్ డీప్ లవ్ ఫర్ హిమ్, ఒకప్పుడు అతని మీద ఆమెకు ఎక్కువగా ప్రేమ ఉండేది. షీ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆన్ స్వీట్స్, ఆమెకు స్వీట్స్ తినాలనే బలమైన కోరిక ఉండేది గతంలో అని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, అనారోగ్య సమస్యల గురించి చెప్పేటప్పుడు కూడా మనం హ్యాడ్ వాడతాం. ఐ హ్యాడ్ ఏ సివియర్ హెడేక్ లాస్ట్ నైట్, నాకు తీవ్రమైన తలనొప్పి నిన్న ఉండేది. డిడ్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ కోల్డ్ దెన్, అప్పుడు నీకు తీవ్రమైన జలుబు ఉండేదా. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ సివియర్ హెడేక్, ఏ బ్యాడ్ కోల్డ్, ఈ హెడేక్ కోల్డ్ ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో కౌంటబుల్ నౌన్స్ కాబట్టి మనం ఖచ్చితంగా వాటి ముందు ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇలా. నెక్స్ట్, ఆనందించడం, అనుభవించడం, ఎక్స్పీరియన్స్ చేయడం అనే అర్థాలు కూడా మనం వాడుతూ ఉంటాం. వీ హ్యాడ్ ఎ హార్టీ లాఫ్ ఎట్ హిస్ జోక్స్, అతని జోక్స్కి మేము సరదాగా నవ్వుకున్నాం, అతని జోక్స్ పట్ల మేము సరదాగా నవ్వుకున్నాం, ఎంజాయ్ చేస్తాం అని చెప్పి ఇలా అన్నాం. డిడెంట్ యూ హ్యావ్ గుడ్ హెల్త్ లాస్ట్ వీక్, పోయిన వారం నీకు ఆరోగ్యం సరిగ్గా లేదా అని చెప్పి ఇలా ఎంక్వైరీ చేసాం కాబట్టి ఇక్కడ డిడెంట్ యూజ్ చేసాం క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్, తాగడం, తినడం, తీసుకోవడం అనే అర్థాల్లో చాలా ఎక్కువగా మనం ఈ హ్యాడ్ వాడుతూ ఉంటాం ఇంగ్లీష్లో. ఐ హ్యాడ్ కాఫీ బట్ మై ఫ్రెండ్ డిడెంట్, నేను కాఫీ తీసుకున్నాను, కాఫీ తాగాను కానీ నా స్నేహితుడు తీసుకోలేదు, తాగలేదని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, డిడెంట్ యూ హ్యావ్ జ్యూస్, నువ్వు జ్యూస్ తీసుకోలేదా, నువ్వు జ్యూస్ తాగలేదని చెప్పి దీని యొక్క మీనింగ్. ఫ్రెండ్స్, స్నానం చేయడం అనే అర్థంలో కూడా మనం ఈ హ్యాడ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ హ్యాడ్ హెయిర్ బాత్ ఆన్ సాటర్డే, నేను శనివారం తలస్నానం చేశాను. నెక్స్ట్, ఐ డిడెంట్ హ్యావ్ ఎ షవర్ దిస్ మార్నింగ్, ఈ రోజు ఉదయం నేను స్నానం చేయలేదు, ఇక్కడ నెగిటివ్ చేయలేదని చెప్పాం కాబట్టి ఐ డిడెంట్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఏదైనా సమస్యలు ఎదుర్కోవడం అనే అర్థంలో కూడా మనం ఎక్కువగా ఈ హ్యాడ్ వాడుతూ ఉంటాం. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ టు సాల్వ్ దిస్, దీన్ని సాల్వ్ చేయడానికి నేను లాట్ ఆఫ్ డిఫికల్టీ అంటే ఎక్కువ సమస్యను ఫేస్ చేశానని చెప్పి ఇలా అన్నాం. ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్స్ 10 years ago, 10 సంవత్సరాల క్రితం నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, ఫేస్ చేశానని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, ఎవరైనా అతిథులు కలిగి ఉండడం అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు వారి గురించి ప్రస్తావించేటప్పుడు కూడా మనం ఈ హ్యాడ్ యూజ్ చేస్తుంటాం. వీ హ్యాడ్ సమ్ గెస్ట్ ఎస్టర్డే, నిన్న మేము కొంతమంది అతిథులు కలిగి ఉన్నాం అంటే అర్థం ఏంటి, కొంతమంది గెస్ట్ మా ఇంటికి వచ్చారని చెప్పి దాని యొక్క మీనింగ్. ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయడం అర్థంలో కూడా మనం వాడుతుంటాం. షీ హ్యాడ్ ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్ విత్ దెమ్, ఆమె వాళ్ళతో చాలా తీవ్రమైన వాదన చేసిందని చెప్పేటప్పుడు ఇలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రభావం కలిగి ఉన్న అర్థంలో కూడా మనం హ్యాడ్ వాడుతుంటాం. రెయిన్ హ్యాడ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ క్రాప్స్, పంటల మీద వర్షం యొక్క ప్రభావం చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పి ఇలా చెప్తాం. ఫ్రెండ్స్, ఈ హ్యాడ్ యొక్క ఉపయోగాలను మీ స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేసినట్లయితే ఆ సందర్భానుసారంగా ఖచ్చితంగా మీ ఇంగ్లీష్
చాలా చాలా క్లాసీగా ఉంటుంది, అలాగే అక్యురేట్గా కూడా ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు నిజంగా సీరియస్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.